शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ప్రత్యేకంగా మహిళలకు, స్త్రీలకు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనుక మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కన్యారాశి సమక్షేత్రం అవుతుంది, బుధుని క్షేత్రం. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రం అవుతుంది. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే నీచ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వక్షేత్రం మూల త్రికోణం కూడాను. ఇక 26 నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. ఇది మిత్రక్షేత్రంలో ప్రవేశము. ఇక గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. అత్యంత శుభప్రదమైనటువంటి సంచారం ఇది. ఇక శుక్రుడు 2వ తారీఖు నుండి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అందున వక్రించి సంచారం చేస్తున్నాడు మీనరాశి లోపల. రాహువు కుంభరాశిలో, ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ సంచారం యొక్క విశేషాన్ని గనక మనం చూసినట్టయితే, గురు భగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, బుధుడు స్వక్షేత్రము ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు మట్టుకు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహముల యొక్క సంచారంలో విశేషత ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాలలో అనుకూలత ఉంది, ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నారు, సంచరిస్తున్నారు అనే విషయం పైన ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సూర్య భగవానుడు 1, 2 స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు 11వ స్థానం అనుకూలంగా ఉంది. దాని తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు 1, 2, 3 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ద్వాదశ స్థానంలో ప్రతికూలం గోచార రీత్యా. అయితే ద్వాదశ స్థానము కొన్ని శుభమూలకంగా ఖర్చులు చేయించేటువంటి అవకాశాలు ఉంటాయి గనక శుభకార్యాలకు కారకుడవుతాడు ద్వాదశ స్థానంలో సంచారం అనేటువంటిది. అది కొంతవరకు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు 3వ స్థానం అనుకూలం, శనైశ్చరుడు 8వ స్థానం ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు 7వం ప్రతికూలం, కేతువు జన్మస్థానం ప్రతికూలం. ఈ విధంగా సంచారము ఉంది.
ఇక ఈ గ్రహాలు ఈ స్థానాలను ఇండివిజువల్గా మనం చూసినట్టయితే వీటి యొక్క ఫలితాలు మహిళలకు ఎలా ఉండబోతున్నాయి అని అంటే, గురువు ద్వాదశ స్థానంలో ఖర్చు పెట్టిస్తాడు, కానీ శుభమూలకంగా ఖర్చులు చేయిస్తాడు గనక శుభకార్యాలకు అవకాశాలు ఉన్నాయి. ఇక శని ప్రధానంగా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కనుక అష్టమ స్థానంలో మనకు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ప్రెషర్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు సహనము ఈ సమయం లోపల చాలా అవసరము. రాహు మూలకంగా మీరు ఎవరితో కూడాను కొత్త వారితో సంబంధాలు ఏర్పరచుకునేటువంటి సమయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక కేతు మూలకంగా మీరు ముఖ్యంగా మీ స్థితిని మీరు ఆలోచించుకోవాలి. నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, నేను ఎలాంటి పనులు చేస్తున్నాను అనే విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక సూర్యుడి మూలకంగా కొంత మనకు ఇబ్బందులు ఉన్నాయి. జన్మస్థానము ద్వితీయ స్థానం కనుక ఆరోగ్య విషయం పైన మనం జాగ్రత్తగా ఉండాలి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, ధనస్థానం కనుక మనకు రాబడి పెరుగుతుంది. శుక్రుడి మూలకంగా ప్రయాణాలు కలిసి వస్తాయి, తద్వారా మనకు సంతోషం అనేటువంటిది కలుగుతుంది. కుజుడు ముఖ్యంగా ప్రారంభంలో లాభస్థానంలో ఉన్నాడు, అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి, రాబడి రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఇకపోతే మళ్ళీ ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు కనుక ఖర్చులు పెట్టిస్తాడు. ఈ విధంగా ఓవరాల్గా మనము ఒకమారు చూద్దాం. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ మట్టుకు అవసరము. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు వర్క్ ప్లేస్లో ఓపిక, సహనము చాలా అవసరంగా గోచరిస్తుంది. ఇక కుటుంబంలో అపార్థాలకు అవకాశాలు ఉన్నాయి. మన ఆత్మీయులతో కానివ్వండి, బంధువర్గంతో కానివ్వండి మాట్లాడేటప్పుడు మనము మనసులో మంచి భావించి మనం మాట్లాడతాం. అయినప్పటికీ ఎదుటి వాళ్ళు దాన్ని విభిన్నంగా అపార్థం చేసుకోవడం మూలకంగా కొంత మనకు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి లోపల కానివ్వండి, వర్క్ ప్లేస్ లోపల కానివ్వండి బాధ్యతలు పెరుగుతాయి. ఇక డబ్బు వస్తూ ఉంది, అయితే అది నిలవడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. ఈ మాసంలో అంటే ఖర్చులు బాగా గోచరిస్తున్నాయి కనుక పొదుపు పైన కానివ్వండి, లేదా ముఖ్యమైనటువంటి వస్తువులను కొనడం పైన కానివ్వండి మీరు మనస్సు నిలపండి. ఆధ్యాత్మిక మీ లోపల బాగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. న్యాయ వ్యవహారాలలో, కోర్టు వ్యవహారాలలో మీకు కొంత ఆలస్యం ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభంలో బంధువర్గము, స్నేహితులు, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక మీకు జరుగుతుంది. తద్వారా మీరు ఒక సంతోషంగా ఉంటారు. చిన్నప్పుడు మీరు కలిసి పెరిగిన వాళ్ళు కానివ్వండి, మీతో చదువుకున్నటువంటి వాళ్ళతో కానివ్వండి, మీకు ఆప్యాయత ఈ సమయంలో కలవడం మూలకంగా బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు సెప్టెంబర్ మాసము ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కొంత సహనంతో ఉన్నట్టయితే చాలా విషయాలలో మీకు మంచి జరిగే సూచనలు కనబడుతున్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము, అధిష్టాన దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, మూలమంత్రాలను జపించడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి గురువు నిమిత్తమి అనంటే, ప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించండి. ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ప్రథమ గురువులు తల్లిదండ్రులు కనుక వాళ్ళ యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. కనుక వాళ్ళను మీరు సేవించండి, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను కల్పించండి. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వారి యొక్క ఆశీస్సులు మీకు అనుగ్రహం లభిస్తుంది, గురువు మీకు అనుకూలిస్తాడు. ఇక మూలమంత్రం దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహము శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి మీకు ధైర్యాన్ని కల్పిస్తాడు. మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనైశ్చరుడి మూలకంగా మీకేంటంటే ప్రతి పని లోపల కూడాను ఆలస్యం, మీకు ఆ పనిపైన ఇంట్రెస్ట్ కోల్పోయేటట్టుగా మిమ్మల్ని శని చేస్తాడు. కనుక దాని నుంచి డీవియేట్ కాకుండా మీకు ఆంజనేయ స్వామి యొక్క మహిమ మూలకంగా, అనుగ్రహం మూలకంగా మీకు తప్పకుండా మళ్ళీ ఆ పని లోపల ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా మిమ్మల్ని చేస్తాడు. కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమత్ చాలీసా మీరు పారాయణం చేసుకోండి. ఇక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలిచినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి పని లోపల కూడాను నిరాటంకంగా పనులు ముందుకు కొనసాగడం పైన మీకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుకూలత చాలా అవసరం గనక ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అంతేకాకుండా మిగతా అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం కావడానికై రుద్రుణ్ణి పూజించండి. అంటే పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు పూజించినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి మీకు. అంటే శివాలయానికి వెళ్ళండి, పంచామృతాలతో అభిషేకం చేయండి, ఒక బిల్వదళం సమర్పించి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను ఆ శివుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజం వస్తుంది, పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం మీకు పెరుగుతుంది. తద్వారా మనిషికి పనిపైన శ్రద్ధ కలిగినట్టయితే మనకు లాభం చేకూరుతుంది, విజయం కూడాను కలుగుతుంది. గనక పంచముఖ మహామృత్యుంజయుని కొలవండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.